you say about gold prices hike? గోల్డ్ కూడా ఈసారి ఆల్మోస్ట్ 70% పైన రిటర్న్ ఇచ్చిందండి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫస్ట్ టైం $4,500 మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ మనం టచ్ చేయడం చూస్తున్నాం. అంటే మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ లైక్ జేపీ మోర్గన్ కానీ, మోర్గన్ స్టాన్లీ కానీ, మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్, మెజారిటీ ఆఫ్ ది ఫండ్ హౌసెస్ అంతా కూడా హార్డ్లీ ఇక్కడ నుంచి ఒక $5,000 నుంచి $5,500 దాకా గోల్డ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనేది మెజారిటీ ఆఫ్ ది ఫండ్ హౌసెస్. అంటే కొన్ని కోట్ల రూపాయలు ఆర్గనైజ్ చేసే కొన్ని కోట్ల రూపాయల ఏఈఎం ఉన్న పెద్ద పెద్ద కంపెనీల అంచనాల ప్రకారం ఇక్కడి నుంచి ఒక $1,000 దాకా గోల్డ్ పెరిగే ఛాన్సెస్ ఉంది. అంటే ఇక్కడి నుంచి ఒక 20% దాకా గోల్డ్ హైక్ అయ్యే ఛాన్సెస్ మేబీ 2026లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. గోల్డ్కి ఏంటంటే సిల్వర్కి ఉన్న ఇన్హెరిటెంట్ రిస్క్ గోల్డ్కి లేదు. గోల్డ్కి ఏంటంటే ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ బాగా లేవు, యూరోపియన్ మార్కెట్స్ అంత గొప్పగా లేవు, చైనా తీసుకుంటే వాళ్ళు ఇచ్చే డేటాను ప్రపంచం నమ్మదు. సో కొద్ది గొప్ప మనకి ఇప్పుడున్న వీటిల్లో ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టు మహావృక్షం అన్నట్టు ఇండియా ఒకటే వాళ్ళకి బెస్ట్ స్వీట్ స్పాట్గా కనిపిస్తుంది. ఎందుకంటే వరల్డ్ ఎకానమీ అంతా కూడా 3.5% జీడిపి గ్రోత్ ఉంటే ఒక ఇండియా ఒకటే డబుల్ ది వరల్డ్ మనం 6.5% పైన జీడిపి గ్రోత్ రేట్ మనం చూపిస్తున్నాం. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి గోల్డ్కి యుఎస్లో అనిశ్చితి ఉన్న తరుణంలో డీడాలరైజేషన్ కూడా జరుగుతుంది. డీడాలరైజేషన్ అంటే డాలర్ని తగ్గించుకొని, డాలర్ డామినెన్స్ని తగ్గించడానికి అటు బ్రిక్స్ దేశాలు కానివచ్చు, చైనా కావచ్చు, మన ఎకానమీస్ అన్నీ కూడా డాలర్ని తగ్గించుకొని గోల్డ్ని ఎక్కువగా కొంటున్నాయి. వరల్డ్ బ్యాంక్స్ అన్నీ కూడా ఎదర్ చైనా కానీ మనం కానీ వరల్డ్లో ఉన్న ప్రముఖ బ్యాంకులు అంటే అపెక్స్ బ్యాంక్స్ అని, సెంట్రల్ బ్యాంక్స్ అని కూడా గోల్డ్ కొనడం వల్ల కూడా ఈసారి గోల్డ్ విపరీతంగా పెరగడానికి రిజర్వ్స్ బాగా పెంచుకుంటున్నాయి గోల్డ్ రిజర్వ్స్ని. అందువల్ల గోల్డ్లో మనకి డిమాండ్ అయితే బాగా పెరిగింది. కానీ మేబీ గోల్డ్ ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను సిల్వర్ ఒక 20-30% క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ గోల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత క్రాష్ వస్తుంది నేను అనుకోవట్లేదు. బట్ క్రాష్ అయితే గోల్డ్లో వస్తుంది. క్రాష్ అని చెప్పారు కానీ కరెక్షన్ అయితే గోల్డ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్లో స్టిల్ నేను యాజ్ పర్సనల్గా చూసినా కూడా గోల్డ్లో ఈ లెవెల్లో నేనైతే ఇన్వెస్ట్ చేయనండి. మేబీ గోల్డ్లో కూడా అట్లీస్ట్ ఒక 10-15% కరెక్షన్ వచ్చిన తర్వాత మాత్రమే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. కానీ ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైంలో గోల్డ్ కూడా కొద్దిగా రిస్కీ అవుతుంది, రిస్క్ రివార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే.